కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతూ ఉండడంతో ప్రజలు ఆందోళన మొదలైంది. పలు రాష్ట్రాల్లో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రికి దేశవ్యాప్తంగా 1010 క్రియాశీల కోవిడ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ కొత్త వేరియంట్లైన NB.1.8.1 LF7లను దేశంలో గుర్తించినట్లు ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం ఇదివరకే ప్రకటించింది. ఇతర దేశాల్లో పోలిస్తే మన దేశంలో వైరస్ వ్యాప్తి ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాప్తికి పలు కారణాలు. గతంలో కరోనా సోకడం వల్ల లేదా టీకాలు తీసుకోవడం ద్వారా శరీరంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తి కాలక్రమేణా తగ్గడం కేసుల పెరుగుదలకు ఒక కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మళ్లీ వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని వారు విశ్లేషిస్తున్నారు. అయితే JN.1 ఉపకరమైన NB.1.8.1 వంటి కొత్త వేరియంట్లు బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనడానికి ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు కూడా వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చల్లని అధిక తేమతో కూడిన వాతావరణంలో కరోనా వైరస్ ఇతర శ్వాసకోశ వ్యాధుల మాదిరిగానే వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలోని అనేక నగరాల్లో సీజనల్ ఫ్లూ అలాగే ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వాతావరణం కరోనా వ్యాప్తికి అనుకూలంగా మారిందని అంచనా వేస్తున్నారు.